139 అధ్యాయం. కీర్తన 139 అధ్యాయం మొదటి వచనం నుంచి. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చుండట నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపులు పుట్టక మునిపే నీవు నా మనసును గ్రహించుచున్నావు. నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు. యెహోవా మాట నా నాలుకకు రాకమునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. మనం గడిచిన 2 వారాలు కూడా మన దేవుడు అన్నిటినీ ఎరిగినటువంటి దేవుడుగా, ఒమ్నిషియంట్, ఎరిగిన దేవుడుగా మనం చూస్తున్నాం. హీ నోస్ ఎవ్రీథింగ్. అందులో భాగముగానే మొట్టమొదటిగా కయ్యూని జీవితాన్ని చూసాం. అది సరైన సంబంధ బాంధవ్యాలను కలిగి లేని జీవితం, ఇటు ప్రభుతోనూ తన కుటుంబంతోనూ. రెండో వ్యక్తి ఆకాను చూసాం. అతడు అవిధేయుడు అవడాన్ని బట్టి, లేదంటే దురాశాపరుడు అవడాన్ని బట్టి తనకు, తన కుటుంబానికి, తన జాతికి ఎంత నష్టాన్ని తీసుకొచ్చాడో మనం చూస్తూ వచ్చాం. వీళ్ళు వాళ్ళ పాపాలు కప్పుపరుచుకునేటువంటి ప్రయత్నం చేస్తూ వచ్చారు, కానీ వారి అవిధేయతను, వారి అతిక్రమను ఒప్పుకున్నటువంటి దాఖలాలు మనకు కనబడట్లేదు. సరే, ఇక్కడ మనము నేటి దినాన్ని కూడా కొంత ధ్యానం కలిగి ఉందాం. కొన్ని విషయాలు మనము సౌలు జీవితంలోంచి నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మనం చదివిన వచన భాగాన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే, ఆయనకు అంతా తెలుసు. అందుకే తెలియను, అదే రీతిగా గ్రహించును, పరిశీలన చేసి ఉన్నాను, తెలుసుకొని ఉన్నావు. ఈ మాటలు మనం చూస్తే 7 పర్యాయములు కనబడతాయి. ఈ నోస్ ఇంగ్లీష్లో అయితే ఒకటే పదం ఉంటుంది. ఈ నోస్ ఎవ్రీథింగ్. ఆయనకు అన్నీ తెలుసు. ఇక్కడ ఒమ్నిషియంట్, ఆయన అంతా తెలిసిన దేవుడిగా మనకు కనబడుతున్నాడు. తర్వాత నేను ఎక్కడికి పోతున్నా, ఆకాశాన్ని ఎక్కడికి పోతే అక్కడ ఉన్నావు, పాతాళ మందు పండుకొనినావు, నీవు అక్కడనో ఉన్నావు అని 8వ వచనంలో అంటాడు. ఇదేంటంటే సర్వాంతర్యామి, లేదంటే అన్ని చోట్ల ఒకేసారి ఉండగలిగిన దేవుడు. అక్కడ సర్వజ్ఞాని పై 4 వచనాలు, ఈ 8వ వచనము సర్వాంతర్యామి, అన్ని చోట్ల ఒకేసారి ఉన్నటువంటి వాడు. అంతేగాని అన్నిట్లో ఉన్నవాడు కాదు. చెట్టులోను, పుట్టలోను, కొండల్లో, కోణల్లో ఉండే దేవుడుగా అంతటా ఉన్నాడు. మూడవదిగా మనం చూసినట్లయితే కింద అంటాడు 10వ వచనం, అక్కడ నీ చెయ్యి నన్ను నడిపించును, నీ కుడి చెయ్యి నన్ను పట్టుకొనును. ఇది దేవుని యొక్క సర్వశక్తి స్థితిని చూపిస్తూ ఉంది. ఒమ్నిపోటెంట్ అంటారు. అంటే దేవుడు శక్తివంతుడు, ఎక్కడైనా మనం నడిపించగలడు, ఏ పరిస్థితుల్లోనైనా నడిపించగలడు. అదే ఈ 3 విషయాలు 139వ కీర్తనలో మనం చూస్తాం. సరే, ఆ 3 విషయాలు మనం ఇప్పుడు ధ్యానం చేసుకోలేము, కానీ ఆ మొట్టమొదటిదే ధ్యానం చేస్తున్నాం. హీ నోస్ ఎవ్రీథింగ్, ఆయనకు అంతా తెలుసు. సాతానుడు కూడా జ్ఞానం కలిగిన వాడే, కానీ సర్వజ్ఞాని కాదు. సాతానుడు శక్తివంతుడే, కానీ సర్వశక్తిమంతుడు వాడు. సాతానుడు మూడోది ఏంటంటే, వాడు ఒకే చోట ఉండగలడు. ఈ పై రెండిట్లో సర్వజ్ఞానము, సర్వశక్తిమంతుడు మన దేవుడు. కానీ సాతానుడికి కొంత జ్ఞానం ఉంది, అస్సలు లేదని చెప్పలేం. శక్తి ఉంది, వాడికి జ్ఞానం ఉంది కాబట్టే మనుషులను పడదొస్తున్నాడు. వాడికి శక్తి ఉంది కాబట్టే మనుషులను కూలదోస్తున్నాడు, అనేక మందిని ఈడ్చుకుపోతున్నాడు. సో మన దగ్గర శక్తి ఉంది, జ్ఞానం ఉంది. కానీ ఇప్పుడు మనం చూస్తున్నాము, ఒక మాట చూసాం, అన్ని చోట్ల మన దేవుడు ఉండగలిగినటువంటి వాడు. కానీ సాతానుడు అట్లీస్ట్ ఒక 5-6 చోట్ల నేను ఉండగలనని చెప్పగలడా? లేడు. వాడు ఉన్న చోటే ఉంటాడు, అంతే. వాడికి మిగతా చోట్ల ఏం జరుగుతుందో వాడికి తెలియదు కూడా. అయితే వాడికి అనుచరులు ఉంటారు, అనుచరులు సమాచారం అందజేస్తారు. అంటే వాడి లిమిటేషన్స్ అంతే, అది మనం గ్రహించాలి. సరే, ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు అన్నీ ఎరిగినటువంటి వాడుగా 139వ కీర్తనలో దావీదు చాలా స్పష్టంగా తెలియజేస్తూ వచ్చాడు. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయంలో అవిధేయుడైనటువంటి సౌలు దగ్గర నుంచి కొన్ని పాఠాలను మనం నేర్చుకుందాం. తాను అవిధేయత చూపించడాన్ని బట్టి తాను ఎంత నష్టపోయాడో, ఇతరులకు ఎంత నష్టాన్ని మిగులుస్తూ వచ్చినటువంటి వాడుగా ఉన్నాడో మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం. ఇది చాలా మట్టుకు అందరం ఎరిగినటువంటి వారమే. ఏ రీతిగా అయితే అవిధేయత
మోసపూరితమైన మనసు దేవుని యొక్క తీర్పుని తెచ్చిపెట్టిద్దో ఈ 15వ వచనం అంతా మనకు చూపిస్తూ ఉంది. 15వ అధ్యాయం అంతా మనకు చూపిస్తూ ఉంది. రండి కొన్ని మాటలు మనం చూద్దాం. ఆ ముందే ఇతడు కొంత అవిధేయత చూపించాడు. అది మనకు 13వ అధ్యాయంలో మనకు కనపడుతూ ఉంటుంది. సౌలు 30 ఏండ్ల వాడై మరి రాజుగా చేయబడ్డాడు. అక్కడ రండి, సౌలు సమూయేలు కోసం వేచి ఉండాల్సింది పోయి అక్కడ చూడండి 8వ వచనం 13:8. సమూయేలు చెప్పినట్టు అతడు 7 దినములు ఆగి సమూయేలు గిల్గాలుకు రాకపోవటయు జనులు తన యొద్ద నుండి చెదిరిపోవటయు చూచి దహన బలులను సమాధాన బలులను నా యొద్దకు తీసుకొని రమ్మని చెప్పి దహన బలిని అర్పించు. చూడండి, ఇది సమూయేలు చేయాల్సిన పని, ఇది యాజకుడు చేయాల్సిన పని. సమూయేలు లేవీయుడు, యాజకుడు చేయాల్సిన పని. యాజకుడు చేయాలి. రాజు చేయాల్సిన పని రాజు చేయాలి. నేను రాజకీయం చేస్తా, యాజకీయం చేస్తాడు కుదరదాడు. ఇక్కడ అదే మనం చూస్తూ ఉన్నాం. అతడు రాజుగా ఉండడం మాత్రమే కాకుండా కొంత సమయాలు ఆలస్యం అయ్యేసరికి ఏం చేస్తూ ఉన్నాడంటే, ఇదిగో అతడు వచ్చి ఆ యొక్క రాజు సౌలు ఏం చేస్తూ ఉన్నాడంటే సమూయేలు చేయాల్సినటువంటి కార్యం కూడా సౌలు చేస్తున్నట్లుగా మనం చూస్తాం. దహన బలు అర్పించి చాలించిన వెంటనే సమూయేలు వచ్చేసాడు కూడా. సౌలు అతన్ని కలిసి అతనికి ఏం చెప్తా ఉన్నా, వందనము చేయుటకై బయలుదేరగా సమూయేలు అతనితో, నీవు చేసిన పని ఏమని అడిగాను. ఏం పని చేస్తున్నావు ఈ దినాన్ని మనకు అర్థం కావట్లేదు. కొన్నిసార్లు ఏదో మంచి పని చేసాం అనుకుంటా, అది మంచి పని కాదు, అది మనల్ని ఉంచే పని. మనకు దేవుడు ఆజ్ఞాపింపని పని ఏ పని చేసినా కూడా అది దేవుని దృష్టిలో పాపంగానే ఎంచబడింది. అది మనుషుల దృష్టిలో మంచి పని అవ్వచ్చు, కానీ దేవుడు చెప్పంది చేయకూడదు. దేవుడు చెప్పింది చేస్తే మనం చాలాసార్లు ఏం చేస్తామంటే దేవుడు చెప్పని కూడా చేసే ప్రయత్నం చేస్తాం, అది మనకు నచ్చేయి కాబట్టి. అవి కూడా దేవుడు పాపంగానే ఎంచుతాడు. నేను ఆజ్ఞాపించాను, నేను చెప్పానా, అది ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అతడు దహన బలి అర్పించి చాలించిన వెంటనే సమూయేలు వచ్చును. సౌలు అతన్ని కలుసుకొని అతనికి వందనము చేయుటకై బయలుదేరగా సమూయేలు అతనితో, నీవు చేసిన పని ఏమని అడిగాను. అందుకు సౌలు భలే సమర్థించుకుంటున్నాడు. జనులు నా ఎదురు నుండి చెదిరిపోవటయు నిర్ణయ కాలమున నువ్వు రాకపోవటయు ఫిలిష్తీయులు మిక్కాషులో కూడి ఉండేటయు. 3 విషయాలు, ముగ్గురు మీద సాకులు చూపిస్తున్నాడు. ఒకటేమన్నాడు, ఈ జనులు నా దగ్గర నుంచి తొలగిపోతున్నాడు. రెండోది ఏమంటున్నాడు, నువ్వే కారణం, నువ్వు ఎందుకు లేటుకు వచ్చావు నువ్వు. మూడో కారణం, ఫిలిష్తీయులు అక్కడ కూడి ఉండడాన్ని బట్టి ఏం చేయాలో అర్థం కావట్లేదు. అంటే చాలాసార్లు మనం ఏం చేస్తామంటే మనం చేసినటువంటి తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తాం. అవసరమైతే ఇతరులను బ్లేమ్ చేస్తాం. ఇక్కడ అందరినీ బ్లేమ్ చేస్తున్నాడు. తన ప్రజలను బ్లేమ్ చేశాడు, సేవకుని బ్లేమ్ చేస్తున్నాడు, చివరాఖరికి శత్రువులను కూడా బ్లేమ్ చేశాడు. అందరిది తప్పు, నేనొక్కనే మంచు. కొన్నిసార్లు మనం కూడా ఇలాగే నిర్ణయాలు తీసుకుంటాం. కొన్నిసార్లు మనం కూడా ఇలాగే ఆలోచన చేస్తాం. మనకు తోచింది మంచిది అనుకుంటా ఉంటాం, కానీ దేవుని దృష్టిలో అది దేవుని చిత్తంలో లేని కార్యం కనుక అది ఎంతో తప్పు అనేటువంటి విషయాన్ని గ్రహించక ఇంకా అలాగే మూర్ఖంగా వెళ్ళేటువంటి ప్రయత్నాలు చేయక మనము ప్రభు దగ్గర సాగిలపడవలసిన వారమై ఉన్నాం. గడిచినటువంటి సంవత్సరంలో ఇలాంటి కార్యాలు ఎన్ని చేశాం. బలి అర్పించడము మంచి పనే, కానీ అది సౌలు చేసే పని కాదు. మంచిదే అయినా అది సౌలు చేసే పని కాదు. సో తన అవిధేయతను ఒప్పుకోకపోగా దాన్ని కప్పుకునే ప్రయత్నం చేస్తూ ఉంది. ప్రభు చూడట్లేదు అనుకున్నాడా అతని ఇంటెన్షన్ని? సరే చూద్దాం. ఇంకా యెహోవాను శాంతపరచక మునిపే ఫిలిష్తీయులు గిల్గాలుకు వచ్చి నా మీద పడుదురు అనుకొని. ఎందుకు అనుకోవడం? ఎందుకు ఈ అనుకునే ఎక్కువైపోతాయి. అలా అయిపోయింది అనుకున్నాను, అందుకే అలా చేశాను. ఇలా అయిపోయింది అనుకున్నాను, అందుకే ఇలా చేశాను. నీవు నేను అనుకున్నది కాదు, దేవుడు అనుకున్నది మన జీవితాల్లో నిర్ణయించబడింది, అదే జరిగింది. గుర్తుపెట్టుకోవాలి. దేవుడు ఎరగని వారి జీవితంలో ఆయన ప్రభువుగా ఉండడు, సందేహం లేదు. ఆయనను వారి జీవితాల్లో కూడా దేవుని అనుమతి లేనిది ఏం జరగదు. కానీ దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డల జీవితాల్లో ప్రాముఖ్యంగా ఎవరైతే తన స్వరక్తం ద్వారా కడగబడి కొనబడ్డ వారి జీవితాల్లో ప్రభు ప్రతిష్ఠించుకొని ఆ ప్రభువును దేవుడిగా ప్రతిష్ఠించుకున్నటువంటి వారి జీవితాల్లో ప్రభు అనుమతి లేనిది, ప్రభు అనుకోకుండా ఏది నువ్వు అనుకోకుండా ఏవో జరగవచ్చు, నువ్వు అనుకోని కార్యాలు ఏవేవో జరగవచ్చు.
కానీ అది దేవుడు ముందుగానే అనుకున్నాడు. గుర్తుపెట్టు, అది దేవుడిగా ముందుగానే ప్లాన్ చేశాడు. దాని దేవుడు ముందుగా నిర్ణయించాడు. సో ఇక్కడ సమయంలో ఆలస్యం అవ్వచ్చు, ప్రజలు చెదిరిపోవడం అవ్వచ్చు, ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి శత్రువులు కవ్వించడం అవ్వచ్చు. ఇవన్నీ కూడా ఇతనికి అనుకోలేదు, కానీ ఎవరు అనుకున్నారు? ఇవన్నీ దేవుడు నిర్ణయించాడు. దేవుడు ఏర్పాట్లోనే జరిగింది. నేను అనుకోవడం ఏంటంటే, సౌలు లోపట ఉన్నటువంటి ఈ యొక్క అవిధేయతతో కూడిన మనస్సును బయట పెట్టడం కోసం ప్రభు ఈ యొక్క పరిస్థితులు అనుమతించాడు. తన అవిధేయత ఏంటో బయటపడింది 13వ అధ్యాయంలోనే. వార్నింగ్ వచ్చింది, నువ్వు అవిధేయతతో ఉన్నావు అని. కానీ 15వ అధ్యాయంకి వచ్చేసరికి మారాడా అంటే సౌలు మారలేదు. అదే అవిధేయతపు జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. చూడండి, అతడు అనుకొని నా అంతటా నేనే సాహసించి దహన బలి అర్పించితున్నా. నేను సాహసించి ఏం చేస్తున్నావు? నువ్వు అనుకున్న సాహసించి అది దేవుని పని అని. నువ్వు చేస్తుంది దేవుని పని కాదు, సాహసించి పాపం చేశావు. అదే అక్కడ మనం చూస్తాం. అందుకంటాడు సమూయేలు, నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన ఆజ్ఞను గై కొనక. అది నీకు చెప్పింది నువ్వు చేయవయ్యా. ఆయన నీతో చెప్పింది నువ్వు చేయకుండా నీవు అవివేకమైన పని. ఇతని దృష్టిలో ఆ పని ఎలా ఉంది? మంచిగా ఉంది. ఎవరి దృష్టిలో? సౌలు దృష్టిలో. నేను చక్కగా ఆ యెహోవాను శాంతపరచుటకై నేను బలిని చేస్తా ఉన్నాను, దహన బలి అర్పించాను అంటున్నాడు. కానీ సమూయేలు దృష్టి కంటే ముందు దేవుని దృష్టికని అర్థం. దేవుడు బయలుపరిస్తేనే కదా సమూయేలుకు బయలుపరచబడేది. సో సమూయేలు దృష్టికి లేదా దేవుని దృష్టికి ఈ మంచి పని ఎలా కనబడుతుందంటే అవివేకపు పని, వెర్రి పని అని అర్థం. ఫూలిష్ వర్క్. ఎంత ఫూలిష్గా నువ్వు బిహేవ్ చేసావు. నీకు ఆజ్ఞాపించింది నువ్వు చేయవే. చాలాసార్లు మన జీవితాల్లో ఇదే జరిగింది. ఆయన చెప్పింది చేయంగాని ఆయన చెప్పంది ఏదో చేసే ప్రయత్నం చేస్తాం. ఆయన చెప్పంది చేసి ఆయన ఏదో మెప్పించాలనే ప్రయత్నం చేస్తాం. ఆయన చెప్పంది నువ్వు ఎంత చేసినా కూడా ఆయన మురిసిపోడు. ఆయన చెప్పంది నువ్వు ఎంత పనైనా చెయ్యి, ఆయన సింపుల్గా పెద్ద 0 పెడతాడు. ఈ సంవత్సరం కాలం అంతట్లో ఆయన చెప్పని పనులు ఎన్ని చేశావో వాటికి వచ్చే మార్క్స్ బిగ్ 0. అవి ఏవైనా అవ్వచ్చు. ఒక సేవకుడిగా నేను ప్రభు ఆజ్ఞాపించిన చోటకు వెళ్లకుండా నా ఇష్టం వచ్చినట్టు వెళ్ళానా, అక్కడ ఎంత పెద్ద పరిచయం నేను చేసి ఉండొచ్చు, అది బిగ్ 0. మనందరి జీవితాలు దేవుడు ఆజ్ఞాపించింది ఏది చేసినా దాని రిజల్ట్ ఏంటి అంటే అది ఇప్పుడు కనబడకపోవచ్చు, రేపటి దినాన్ని కనబడేది పెద్ద 0. ఈ నామాన్ని మేము దయ్యాలు వెళ్ళగొట్టాము అన్నారు, పెద్ద పనే కాదు. ఈ నామాన్ని మేము అద్భుతాలు చేశామన్నారు, పెద్ద పనే కాదు. ఓవరాల్గా రిజల్ట్ ఏంటి అంటే బిగ్ 0. ఏం లేదు. ఏం లేకపోవడం పక్కన పెట్టాడు. అక్రమం చేయవాళ్ళు అన్న ఇద్దరు నుంచి గెట్ అవుట్ అనుకోండి అన్నాడు. మంచి పని అనుకుంటాం మనం. అందుకే మన కోణంలో మనం చూసుకోకూడదు, దేవుని కోణంలో చూడడానికి నేర్చుకోవాలి. హీ నోస్ ఎవ్రీథింగ్. ఆయనకు అంతా తెలుసు. అదే ఇక్కడ మనం చూస్తున్నాం. నా అంతటా నేను సాహసించి, ఎన్నిసార్లు మనం అలా చేశామో, సాహసించి ఎంత పాపం చేసుకుంటూ వస్తూ ఉన్నామో, సాహసించి ఎన్నిసార్లు ప్రభు దగ్గర అవిధేయులమే కనబడుతూ వచ్చామో, సాహసించి ఎన్నిసార్లు దేవుని యొక్క సన్నిధానములో దోషులుగా మనం కనబడుతూ వచ్చాము. సో వాటన్నిటి విషయమై ప్రభు దగ్గర మనం పశ్చాత్తాపడాలి. ప్రభా, నేను సాహసించి పాపం చేశాను, నా దృష్టికి ఇది మంచిది అనుకున్నానయ్యా, నా దృష్టికి ఇది మేలైంది అనుకున్నానయ్యా, కానీ ఇప్పుడు చివరాఖరికి వచ్చి ఈ సంవత్సరం ముగింపులోకి వచ్చి చూసుకుంటే నా పని 0లాగే కనబడుతుంది, నా పని అంతా కర్ర గడ్డి కొయ్యకాల్లాగా కనబడుతుంది, నా భక్తి జీవితం అంతా బూడిదలాగా కనబడుతుంది, నా విశ్వాసం అంతా కూడా త్రాసులో వేస్తే తేలిపోయినట్లుగా కనబడతా ఉంది అని ఆయన దగ్గర మనం పశ్చాత్తాపడక తప్పదు. హీ నోస్ ఎవ్రీథింగ్. ఆయన అంతా చూస్తున్నాడు. అందుకే నీ గురించి నువ్వేమనుకుంటున్నావు అనేది ఇంపార్టెంట్ కాదు. ఇక్కడ నీ గురించి దేవుడు ఏమనుకుంటున్నాడు అనేటువంటిది ఇంపార్టెంట్. నీ గురించి నీ చుట్టుపక్కల వాళ్ళు లేదంటే సంఘంలో ఉన్న విశ్వాసులు నీ సేవకుడు ఏమనుకుంటున్నది ఇంపార్టెంట్ కాదు. ఇక్కడ నీ గురించి దేవుడు ఏమనుకుంటున్నాడు. ఎప్పుడైతే మనం ఈ మనస్తత్వం కలిగి ఉంటామో, ఇక్కడ సమయాలు ఎంతసేపు నా గురించి ప్రజలు ఏమనుకుంటారు, నా గురించి సేవకుడు ఏమనుకుంటాడు, నా గురించి శత్రువులు ఏమనుకుంటారు, ఈ కోణంలో ఇక్కడే గిరిగిర తిరుగుతున్నాడు. కానీ అరే నేను చేసే పని నా దేవునికి ఇష్టమైందా, అరే నేను ఇలా చేయడం నా దేవునికి ఏమాత్రమైన మరి ఆయాసకరంగా ఉందేమో అనేటువంటి స్వపరీక్షకు ఏమాత్రం కూడా చోటు ఇవ్వాలని వ్యక్తిగా మనకు ఆ సౌలు కనబడుతున్నాడు. ఒకసారి రీక్యాప్ చేసుకో, మొత్తం ఒకసారి వెనక్కి తిరిగి చూడాలి. చెత్త మోసుకొని వస్తున్నావేమో, 11 నెలలుగా నువ్వు చెత్త మోసుకుంటూ వస్తున్నావేమో.
ఆ చెత్త అంతా ఒక దినాన ఖాళీ బూడిదైపోయేది అగ్ని చేత పరీక్షించబడ్డప్పుడు. ఎందుకు? వెండి బంగారం వెలగలరాలు ఇంతున్నా చాలు కదా, అది విలువైంది. దేవుడు ఆజ్ఞాపింపని పని ఏ పని చేసినా దానికి విలువ ఉండదు, అది గుర్తుపెట్టుకోవాలి. అది ఇక్కడ అంటున్నాడు. అందుకు సమూయేలు ఇట్లను, నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన ఆజ్ఞను నీవు గైకొనక. ఒకటి చేసిన తప్పు చూడండి, పైన చేసిన తప్పులు చాలా ఉన్నాయి, దాని అన్నిటి ఇప్పుడు మనం నెంబరింగ్ వేయట్లేదు, కానీ చూద్దాం కొద్దిగా. ఒకటి గైకొనలేదు, ఇంకోటి ఏం చేశాడు? చెప్పనిది చేశాడు. చెప్పింది చేయకపోవడం ఒక రకమైన పాపం, చెప్పంది చేయడం ఇంకో రకమైన పాపం. ఈ రెండు రకాలైనటువంటి అవిధేయతలు మన జీవితాల్లో కనబడట్లేదా? చెప్పింది చేయలేదు, చెప్పంది చేశాం. అదే ఇక్కడ సౌలు చేస్తాం. అందుకే అక్కడే చెప్పారు, నీ రాజ్యమును ఇజ్రాయేలు మీద సదాకాలం స్థిరపరచుటకు యెహోవా తలిచి ఉండు. అయ్యో, నువ్వు చక్కగా లోబడితే నీ రాజ్యాన్ని స్థిరపరచాలని ఆయన కోరుకున్నాడు, నీ సంతానాన్ని స్థిరపరచాలని ఆయన కోరుకున్నాడు. కానీ నువ్వు చేసిన పని ఏంటి? చెప్పింది చేయలేదు, చెప్పంది చేశావు. ఆయన కోపం వచ్చింది. అయితే నీ రాజ్యమిగా నిలవదు అంటే ఏమైంది? శూన్యం అయిపోయింది. అతని ప్రయాసం అంతా ఏం జరిగిందంటే, సరే 40 సంవత్సరాలు వెళ్తే వెళ్ళినాడు, 40 సంవత్సరాలు రిజల్ట్ ఏంటి అంటే బిగ్ జీరో, ఏం లేదు. ఇది నా విశ్వాస యాత్రలో ఎన్ని సంవత్సరాలు మింగేశాము. ఈ విశ్వాస యాత్రలో ఇన్ని సంవత్సరాలుగా నేను ప్రభు దగ్గర నమ్మకంగా బ్రతకడాన్ని బట్టి లేదా సేవిస్తా వచ్చామేమో, వీటన్నిటి పనితనం అంతా కూడా ప్రభు దగ్గర తీసుకెళ్తా. ఒకవేళ సౌలులాగా మన పనికి కూడా సున్నానే వస్తే, అందుకే ఆయన కోణంలో చూద్దాం, గడ్డిని తీసేద్దాం, పనికి మన చెత్తను తీసేద్దాం, ఆయన చెప్పింది చేద్దాం. దేవుడు నమ్మదగినవాడు. సరే ఇక్కడికి రండి, ఏమంటా ఉన్నాడు? యెహోవా తన చిత్తానుసారమైన మనసు గల ఒకని కనుగొనుచున్నాడు, నీకు ఆజ్ఞాపించిన దాన్ని నీవు గై కొనకపోతేవి గనుక. ఏదో పెద్ద పాపం చేయాల్సిన పని, వ్యభిచారం చేశాడు ఏంటంటే, ఇక్కడ దొంగతనం ఏమైనా చేశాడా? అసలు కాని పని ఏమైనా చేశాడా అండి సౌలు? దేవుడు ఆజ్ఞాపించింది చేయకపోతే, దేవుడు చెప్పంది చేస్తే, ఈ రెండే చేసిందా? ఆయన దేవుడు ఆజ్ఞాపించింది చేయలేదు, దేవుడు చెప్పంది చేశాడు. అందుకే ఇక్కడ చాలా స్పష్టంగా చెప్తున్నాడు, నీవు ఆజ్ఞాపించిన దాన్ని నీవు గై కొనకపోతేవి కనుక యెహోవా తన జనుల మీద అతని అధిపతిగా నియమించాడు. ఎవరిని? దావీదు. చూడండి, మనం పెద్ద పెద్ద పాపాలు చేయాల్సిన పనిలే. మనం అనుకుంటాం నేను బెటర్ అని. ఆ పెద్ద పాపాలు కాదు, అవి ఎట్టా మనం చేయం. దేవుడు నమ్ముకున్నాక నరహత్య చేస్తామా? దేవుడు నమ్ముకున్నాక వ్యభిచారాలు చేస్తామా? కానీ చాలా అవిధేయతతో కూడిన జీవితం మనం జీవిస్తున్నాం. దేని బట్టి అంటే, ఆయన చెప్పింది చేయకపోవడం, అదే రీతిగా ఆయన చెప్పంది చేయడం. ఇది గుర్తుపెట్టుకోండి. ఏ పనైనా చేసేటప్పుడు మీరు దేవుని పని అనవచ్చు, మీ సొంత పనులు అవ్వచ్చు, ఏవైనా అవ్వచ్చండి. ఏ పనిలో అయినా మనకు ఫలం కావాలి, గుర్తుపెట్టుకోండి. అది సేవా జీవితంలో అవ్వచ్చు, మీ వ్యాపారాల్లో అవ్వచ్చు, మీరు ఉద్యోగాల్లో అవ్వచ్చు, మీ యొక్క పిల్లల జీవితాల్లో అవ్వచ్చు, లేదంటే ఇంకా ఏదన్నా అవ్వచ్చు. అన్నిట్లో కూడా ఒక పని తలపెట్టే ముందు, ఇది నిజంగా దేవుడు చెప్పాడా? ఓకే, చెప్పలేదు. చెప్పాడా? దాన్ని దేవుడు చెప్పినప్పుడు అది ఎంత కఠినంగా ఉన్నా దాన్ని చేయాల్సిందే. దేవుడు చెప్పినప్పుడు అది ఎంత కఠినంగా ఉన్నా చేయాల్సిందే. దేవుడు చెప్పనప్పుడు అదెంత ఈజీగా సులువుగా ఉన్నా కూడా చేయొద్దు, గుర్తుపెట్టు. రెండోది, దేవుడు చెప్పినప్పుడు అది ఎంత మన దృష్టికి నష్టంగా కనపడ్డా చేయాల్సిందే. దేవుడు మనకు ఆజ్ఞాపించినప్పుడు, దేవుడు మనకు ఆజ్ఞాపింపనప్పుడు అది ఎంత లాభకరమైందో చేయకూడదు. నేను చెప్తున్న గుర్తుపెట్టుకోండి, గుర్తుందో లేదో మరి మీరు. మొట్టమొదటిగా దేవుడు చెప్పినప్పుడు అది ఎలాంటిదైనా ఏం చేయాలి? మనం చేయాల్సిందే. దేవుడు చెప్పనప్పుడు అది ఏదైనప్పటికీ కూడా మనము చేయకూడదు. దేవుడు చెప్పినప్పుడు అది నష్టమైనా మనకు చేయాల్సిందే. దేవుడు చెప్పనప్పుడు అది లాభమైనా మనం చేయకూడదు. దేవుడు చెప్పినప్పుడు అది మనకు అవమానకరమైందా బాధకరమైందా చేయాల్సిందే. దేవుడు చెప్పనప్పుడు ఇదిగో అది మనకు ఘనముగా మంచిగా అనిపించినా చేయకూడదు. ఏదన్నా ఒకటే గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే, దేవుడు ఒక పని తలపెట్టే ముందు ఈ రెండు వేసుకోండి. ఇది దేవుడు చెప్పిందా లేదా దేవుడు చెప్పందా? దేవుడు చెప్పింది నేను పూర్తిగా చేస్తున్నానా లేదా దేవుడు చెప్పంది ఇంకొంత చేస్తున్నా? ఇంకొంతమంది భక్తిలో ఇంకో రకం ఉంటారు. దేవుడు చెప్పింది 90% చేస్తారు, 10% చేయరు. ఇక్కడ ఆప్షన్ ఉండదండి. దేవుడు చెప్పిన దానికి
నేను ఇంత చేస్తాను, ఈ కొద్దిగా చేయనట్టు కుదరదాడ. ఏ ఆప్షన్స్ ఉండవు. దేవుడు చెప్పింది చెప్పినట్టు చేసి తీరాల్సిందే. ప్రభు 90% చేశాను, 90 దాకా వద్దు, 99.9%, 99.9% చేశాను, 0.1% నేను చేయలేదు. ప్రభు ఒప్పుతాడా? నేను చెప్పింది చేయాల్సిందే. ఆయన చెప్పింది కాకుండా మనం ఎంత పెద్దగా ప్రయాసపడ్డప్పటికీ కూడా దానివల్ల వచ్చే ఫలితం ఏమైనా ఉందా అంటే ఏం లేదు. అదే ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పని. ఒకసారి వెనకకు వెళ్ళి ఆయన చూస్తున్న దేవుడు, ఆయన కోణంలో చూద్దాం మన జీవితంలోకి. ఆయన చెప్పినవి ఎన్ని చేశామో, సరే ఆయన చెప్పినవి చేసిన ఎంత శాతం మట్టుకు చేశాము అనొచ్చు. నేను ఆయన చెప్పినట్టే సేవ చేస్తున్నాను నేను అనొచ్చు. మీ జీవితాల్లో ఆయన చెప్పినట్టే చేస్తున్నామని మంచిదని కాదనట్లేదు. కానీ ఆయన చెప్పినట్టే ఎంత శాతం చేసావు, ఇది కూడా అవసరం. ఎంత శాతం చేసావు? 100కి 100 చేసావా? ఎస్, వీఆర్ ద బ్లెస్డ్ వన్. నిజంగా మనం దీవించబడ్డవారమే. 100కి 100 కాదు, 95 చేసావా? పశ్చాత్తాపడక తప్పదు. రిగ్రెట్ అవ్వకముందే కన్ఫెషన్లోకి రావాలి. కూర్చొని ఎడవక ముందే ప్రభుపాదాల దగ్గర పడిపోవాలి. అయ్యా 90% చేయగలిగాను, ఆ 10% ముందే చూడండి, అది నా అవిధేయతే, అది ఎక్కడో నాకు మంచిగా అనిపించింది, అందుకోసమే 90% నువ్వు చెప్పినట్టు చేశాను, 10% మాత్రం నేను అనుకున్నది చేశాను. ఇప్పుడు రండి, ఇప్పుడు ఇదంతా దేనికోసం మాట్లాడుకున్నాం? 15వ అధ్యాయం కోసం. ఆల్రెడీ 13వ అధ్యాయంలో ప్రభు వార్నింగ్ ఇచ్చాడు. సమూయేలు వచ్చి చెప్పాడు, అయ్యో సౌలా, నువ్వు చేసిన పని ఏం పని? అది అవివేకపు పని, నువ్వు సాహసించి పాపం చేశావయ్యా అని చెప్తే తర్వాత తన జీవిత విధానాన్ని మార్చుకోవాలి. సో 15వ అధ్యాయంలో సమూయేలు వచ్చి, ఇదిగో సౌలు, దేవుడు నిన్ను అభిషేకించి రాజుగా చేసుకున్నాడు కదా, ఇదిగో నా మాట విను. 15వ వచనంలో చివరిలో ఆ మాట ఉంటుంది. నా మాట అంటే యెహోవా మాట వినుము, నన్ను పంపించినాడు దేవుడు నీ దగ్గరికి అన్నట్లుగా ఆడు మాట్లాడతాడు. చూడండి, నిన్ను రాజుగా అభిషేకించుటకై నన్ను పంపెను, యెహోవా మాట విను. నువ్వు 13వ అధ్యాయంలో నీ మాట విన్నావు, బాగానే ఉంది. నువ్వు 13వ అధ్యాయంలో నీ జనుల మాటలు విన్నావు, 13వ అధ్యాయంలో శత్రువుల మాటలు విన్నావు. 13వ అధ్యాయంలో జరిగింది అదే. తన జనుల మాటలు విన్నాడు, వాళ్ళు చెదిరిపోతున్నారు. తర్వాత తను అనుకున్నాడు, తన మనసులో వచ్చిన మాట, సమయం లేట్ అయిపోయింది, రాడు, ఇంకా వస్తే ఈ పాటికల్లా రావాలిగా అని చెప్పేసి తాను అనుకున్నాడు. అంటే మనుషుల మాటలు, స్వజనుల మాటలు విన్నాడు. తర్వాత స్వీయపు మాటలు అనగా తనలోంచి వచ్చిన మాటలు విన్నాడు. మూడోది శత్రువుల మాటలు విన్నాడు. ఇంకా అయిపోయింది సౌలు పని, మనం వాని మీద పడవచ్చు, వాని ఏమైనా చేయొచ్చు అని అనుకుంటా ఉన్నారేమో. భయపడ్డాడు కదా ఫిలిస్తీయులకి. సో మొత్తానికి అయితేనేమి ఎవరి మాటలు విన్నారు? ఈ ముగ్గురు మాటలు విన్నాడు. అందుకే ఇప్పుడు మరలా సమూయేలు సౌలు దగ్గరికి వచ్చి, నువ్వు వినాల్సింది వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు కాదు, నువ్వు వినాల్సింది ఎవరి మాటలు నువ్వు వినాలి, ఆయన మాటే నువ్వు వినాలి. యెహోవా మాట వినుము. చదవండి 2వ వచనం. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, అమాలేకులు ఇజ్రాయేలుకు చేసినది నాకు, హీ నోస్ ఎవ్రీథింగ్ అండ్ హీ రిమెంబర్స్ ఎవ్రీథింగ్. మన దేవుడు అన్నిటినీ ఎరిగిన దేవుడు, అన్నిటిని జ్ఞాపకం ఉంచుకునే దేవుడు. గుర్తుపెట్టుకో, నువ్వు మర్చిపోవచ్చు. ఇజ్రాయెల్ ప్రజలు ఐగుప్తులోంచి, అంటే 400 years బ్యాక్, 400 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటనకి జ్ఞాపకం చేస్తున్నాడు. ఐగుప్తులోంచి బయటకు వచ్చినప్పుడు వీళ్ళు వెళ్ళడానికి చోటు ఇవ్వాల్సింది పోయి, అమాలేకీయులు వీరి మీద అనగా వెనక నుంచి వచ్చి వెనకాల ఎక్కువ మంది ఎవరు నడుస్తారంటే ముసలోళ్ళ మీద పడేవారు. వెనకాల ఎవరు నడుచుకుంటూ వస్తారంటే గర్భిణీ స్త్రీల మీద పడేవారు. వారి మీద పడి ఆ స్త్రీలను ఏం చేసేవాళ్ళంటే చంపేసేవారు. వాళ్ళకు సంతానం లేకుండా చేసినట్లు కూడా మనకు లేఖనాల్లో కనబడిద్ది. మనకి ఇదే అధ్యాయంలో మనం చూస్తాం అన్నమాట. వాళ్ళు చేసినటువంటి ఘోరమైనటువంటి కార్యాల గురించి మాట్లాడతాడు. సరే వెళ్దాం, కిందికి వెళ్తే మనకు అర్థమవుద్ది. అక్కడే అంటాడు 3వ వచనం, కాబట్టి నీవు పోయి కనికరింపక. ఎందుకు ప్రభు అంత తీవ్రంగా స్పందించాల్సి వచ్చింది? కారణం ఏంటి? 400 years ఓపికతో ప్రభు అమాలేకుల కోసం మారుతారేమో చూశాడు. ఓపికతో చూసి ఆయన దీర్ఘ శాంతుడు కనుక 400 years వాళ్ళకి అవకాశం ఇచ్చిన అమాలేకుల జీవితంలో మార్పు లేదు. అందుకే దేవుని వాక్యం మనం ఎరుగుదాం. ఎన్నిసార్లు చెప్పినా వినులన్నవాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా ఎన్నోసార్లు చాలా ఆప్షన్స్ ఇస్తాడు, చాలా అవకాశాలు ఇస్తాడు. ఏమండి, ఆపర్చునిటీస్ ఇస్తాడు చాలా. కానీ దాన్ని మనం సరిగ్గా ఉపయోగించకపోతే నెక్స్ట్ టైం ఇంక చప్పటాలు ఉండవు. డైరెక్ట్గా గొడ్డలి ఎక్కడుందట, చెట్టు వేరున పెట్టబడి ఉన్నది, అది ఏ టైంలో అయినా నరికేయచ్చు. జాగ్రత్తగా ఉండాలి. అందుకే ఆయన మాటలకు మనం వెంటనే చెవి ఎక్కి
దానికి విధేయత చూపిస్తే మనం ధన్యులం. అదే ఇక్కడ చెప్తున్నాడు, ఇజ్రాయేలుకు ఈ అమాలేకులు చేసిన దానికి జ్ఞాపకం ఉంది కాబట్టి ఇదిగో దేవుడు నీతో చెప్తుంది ఏంటంటే నువ్వు ఎవరిని కూడా కనికరింపొద్దు. ఎవరిని కూడా, స్త్రీలు అవ్వచ్చు, పిల్లలు అవ్వచ్చు, ఎవరిని కనికరించొద్దు. బొత్తిగా పాడు చేయి, మొత్తం నిర్మూలన చేయి. ఆ వచనంలో ఆ మాటలు కనబడతాయి. బొత్తిగా పాడు చేయి, మొత్తం నిర్మూలన చేయి అని చెప్తే ఈయనేం చేశాడు, ఇంచుమించు 2,10,000 మందిని పట్టుకొని పోయాడు యుద్ధానికి. ఎవరు? సౌలు. 2,10,000 మందిని పట్టుకొని పోయి అమాలేకీయుల్లో చాలా మందికి అందరినీ హతము చేసి అతడు చేసిన ఘనకార్యం, ఘోరమైన కార్యం అనాలి. అది ఏమిటి అంటే చూడండి 6వ వచనం, ఇజ్రాయేల్ ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు మీరు వారికి ఉపకారం చేసి అమాలేకులతో కూడా నేను మిమ్మల్ని నాశనం చేయకున్నట్లు మీరు వారిలో నుండి బయలుదేరిపోవడని కెనీయులకు వర్తమానం పంపగా. ఇప్పుడు అమాలేకులతో కొద్దిగా దగ్గరలోనే వీళ్ళు ఉన్నారు. ఎవరు? కెనీయులు. వాళ్ళతో చెప్తా ఉన్నారు, మీరు ఆ రోజు అమాలేకుల్లాగా వ్యవహరించలేదు, ఇశ్రాయేలుకు మీరు సహాయం చేశారు కాబట్టి ప్రభు మర్చిపోడండి. మనుషులను మర్చిపోతారు మనం చేసిన సహాయం, కానీ దేవుడు ఎన్నటికీ మర్చిపోడు. తన ప్రజలకు చేసిన సహాయాన్ని బట్టి ఈ దినాన్ని అక్కడ మనం చూస్తూ ఉన్నాము. కెనీయులను ప్రభు ఏం చేశాడంటే ఆ భయంకరమైన వధ నుంచి తప్పించాడు. ఆ రోజు మీరు సహాయం చేశారు, 400 సంవత్సరాలు అయింది. ఒకవేళ ఇజ్రాయేల్ మర్చిపోవచ్చు, ఇజ్రాయేలీలు, కానీ దేవుడు మర్చిపోలేదు. 400 సంవత్సరాల క్రితం ఈ కెనాయిలు ఏమండి కేనీయులు చేసినటువంటి కార్యములను దేవుడు గుర్తుపెట్టుకొని 4 తరాలు దాటిపోయాయి అని చెప్పాలి. 400 అంటే ఇంచుమించు 4-5 తరాలు దాటిపోయాయి. ఆ 4-5 తరాలు దాటిపోయిన వారికి కూడా దేవుని కృప అందింది. కారణం ఏంటంటే ఆ దినాన్ని ఇజ్రాయేల్ ప్రజలకు వారు సహాయం చేశారు కాబట్టి. సో ప్రభు ఎంతో జ్ఞాపకం ఉంచుకునే దేవుడు. అందును బట్టి ఈ కేనీయులను ప్రభు తప్పించాడు. ముందుగానే వాళ్ళకి వర్తమానం వెళ్ళింది. సో వాళ్ళు సైడ్ అయిపోయినారు. అమాలేకులను హతం చేసుకుంటూ వస్తున్నారు. అయితే సౌలు ఏం చేస్తా ఉన్నాడు, అమాలేకులను హవిలా నుండి ఐగుప్తు దేశం మార్గమునున్న షూరు వరకు తరిమి హతం చేశాడు. అమాలేకుల రాజైన అగాగును ప్రాణముతో పట్టుకొని జనులందరినీ కత్తి చేత అందరు తెచ్చినారు. మగవాళ్ళేమి, ఆడపిల్లలేమి, ఏమండి, పెద్దవారేమి, ముసలోళ్ళేమి, పిల్లలనేమి, పశువులనేమి అన్నిటిని కూడా బొత్తిగా పాడు చేయమన్నాడు. కానీ ఇతడు మనుషులందరూ చంపేసినాడు. ఆల్మోస్ట్ ఏమండి జంతువులు చాలా మటుకు చంపినాడు. కానీ ఒక్కడనే మిగిలిచ్చాడు. ఎవరిని? అమాలేకుల రాజైన అగగును. ఆయన పైన ముందుగానే చెప్పాడు చాలా స్పష్టంగా, ఎవరిని కనికరించొద్దు, అందరిని హతం చేయాలి. ఇదొకటి. రెండోది ఏం చేశాడు, సౌలు జనులను కూడి అగగును గొర్రెలలోను ఎడ్లలోను క్రొవ్విన గొర్రె పిల్లలు మొదలైన వాటిలోను మంచి వాటిని నిర్మూలన చేయక. అసలు నిర్మూలన చెయ్యి అని చెప్పిన తర్వాత దాంట్లో మంచిని ఎత్తుకోవడం ఏంటండి? ప్రభు దాన్ని పూర్తిగా నిర్మూలన చేయమన్నాక, అంటే ప్రభు తుడిచిపెట్టి లేదంటే ప్రభు తీసివేసేయి అని చెప్పిన తర్వాత దాంట్లో మంచి ఎత్తుకుతామా? మరి సౌలు చేసిన పని అదే కదా. మరి ఈ దినాన కూడా లోకంలో ఏదో మంచి ఎతుకుతున్నాం. లోకములు దాని ఆశలు గతించిపోతాయని తెలుసు. లోకములు దాన్ని ప్రేమించొద్దని చెప్తున్నాడు. అయినప్పటికీ కూడా లోకంలో ఏదో మంచి దొరికిద్దని అది తెచ్చుకొని పెట్టుకుంటున్నాం. ఆకాన్ని తెచ్చి పెట్టుకున్నట్లు. ప్రభు దాని అంతా నిర్మూలన చేయ, అది అసలు నాకు వద్దు, అదంతా కూడా ఏంటండి శపితమైనది కింద అంటాడు కూడా. చదవండి. అయితే క్రొవ్విన గొర్రె పిల్లలు మొదలైన వాటిలో మంచి వాటిని నిర్మూలన చేయక కడగా నుంచి పనికిరాని నీచ పశువులను అన్నిటినీ నిర్మూలన చేసి. ఓహో, నీ దృష్టికి పనికిరాని నిర్మూలన చేస్తావు, నీ దృష్టికి మంచిదైంది మాత్రం. అలాగే ఉంటుంది మన విశ్వాసంలో కూడా. మన దృష్టికి నీచమైన వాటిని విడిచిపెడతాం. నరహత్య, వ్యభిచారము, ఏమండి, దొంగతనాలు, ఇవి నీచమైనవి. శుభ్రంగా దాన్ని ఏం చేస్తాం? నిర్మూలన చేస్తాం. అసూయలు, దేవుని హత్తుకోకపోవటాలు, వాక్యానుసారమైన జీవితం, దేవునికి ఇచ్చే సమయం, ఇవి ఉంటాయే. వీటిని ఏం చేస్తాం? మనం ఉండనిస్తూ ఉంటాం. వాటన్నిటిని కూడా ఏం చేసుకుంటూ ఉంటాం? దాచుతూ ఉంటాం. ఇక్కడ చాలా స్పష్టంగా మనం చూస్తూ ఉన్నాం. అవన్నీ కూడా ఏమండి మన దృష్టికి మంచిగా కనబడవచ్చు, కానీ అది దేవుని దృష్టికి అవి ఎంతో నీచమైన కార్యాలే. నీ దృష్టికి కొన్ని నీచంగా కనబడుతున్నాయి, వాటిని నువ్వు తోలివేస్తున్నావు, లేదంటే వాటిని పూర్తిగా నిర్మూలన చేస్తున్నావు. కానీ నీ దృష్టికి మంచివైనవి కూడా ఆయన దృష్టికి ఎలా ఉంటాయి? అది గుర్తుపెట్టు. అందుకే ఆయన కోణంలో చూడు. ఇప్పుడు మనుషులందరిలో అందరిని చంపేశాడండి, ఒక్కనేగా ఉంచింది. చాలా మంది చనిపోయారు కదా, ఒక్కనేగా ఉంచింది.
అగాగును ఒక్కడే. సెకండ్, పశువుల్లో కూడా చాలా నీచమైన వాటన్నిటిని చంపాడు కదా, శ్రేష్టమైనదే ఉంచాడు, అవి కూడా కొన్నే కదా. ఇప్పుడు నా తలంపు ఏంటంటే, చెప్పింది సౌలు ఎంత శాతం చేశాడు? ఇంచుమించు 90 పైచిలికే అనాలి. ఒక మాటలో చెప్పాలంటే 95 పైచిలికే అని చెప్పక తప్పదు. 99 చేసిన నష్టం ఏముంది? ఒకే % అవిధేయత, తన అభిషేకాన్ని కోల్పోయాడు. ఒకే 1%. మనం ఇన్ని సంవత్సరాలు మన విశ్వాసంలో, ఈ సంవత్సరంలో చూడు ఒకసారి ఈ విశ్వాస యాత్రలు, దేవుడు చెప్పింది ఎంత చేశావు? 90%, 99% చేసినోడికి దిక్కు లేకుండా పోయింది. నిజంగా 99 అన్న చేసాం మనం? గుండె మీద చేసుకొని చెప్పగలమా అంటారు. గుండె మీద చేసుకొని చెప్పండి, గుండె ఆగిపోతే నా పూచి కదా. ఏమండి, చెప్పగలవా? ఎస్ ప్రభు నీ కోసం అట్లీస్ట్ 90% మనం చేయగలం నమ్మకంగా చెప్పగలమా? లేదు. ఎందుకంటే మన దృష్టికి మంచిగానే చేసుకుంటూ పోయా. తెలియట్లేదు, అది చాలా ప్రమాదం. ముంచుకొస్తుంది దేవుని యొక్క కోపం మన మీదకి. అది రాకముందే ఆయన పాదాల మీద పడాలి. సరే, ఇక్కడ మనం చూసినట్లయితే పనికిరాని నీచ వస్తువులన్నిటిని, నీచ పశువులన్నిటిని నిర్మూలన చేశావు. తర్వాత అప్పుడు యెహోవా సమూయేలుకు ప్రత్యక్షమై ఏమని చెప్తున్నాడు? సౌలు నన్ను ఏం చేసినాడు? విగ్రహారాధన చేశాడా? మామూలుగా అయితే ఈ పదం ఎప్పుడు వాడతాం? అనుసరింపక అంటే ఏదో విగ్రహారాధన చేస్తే వాడతాం. ఇక్కడ చూడండి, మరి దేన్ని అనుసరించాడు? అక్కడేమో ఆయన మాట వినలేదు. ఎవరి మాట విన్నాడు? ముగ్గురు చూసే 13వ వచనం. ఇక్కడ అనుసరింపక, మరి ఏమనుసరించాడు? తన మనుషులను అనుసరించుకొని వెళ్ళిపోయినాడు. మరి ఏమనుసరించాడు? తన మనుషులను అనుసరించి వెళ్ళిపోయినాడు. మరి ఏమనుసరించాడు? తను అనుకున్నది చేసుకుంటూ వెళ్ళిపోతాడు. అది ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. సౌలు నన్ను అనుసరింపక వెనుతీసి నా ఆజ్ఞలు గైకొనకపోయాను గనుక అక్కడే ఆల్రెడీ 13వ అధ్యాయంలో ప్రభు బాధపడ్డాడు. అరే, ఇప్పటికైనా వీళ్ళలో మార్పు వచ్చిద్దేమని ప్రభు చూస్తే ఇప్పటికే మార్పు రాదే, ఇప్పటికే తన పద్ధతి మార్చుకోడే. ఆయన పశ్చాత్తాపడుతున్నాడు. అయ్యో, వీళ్ళు రాజు కావాలని పొంగిపోయారు, నన్ను రాజుగా వద్దనుకున్నారు. సరే, బెన్యామీను అనేటువంటి ఈ సౌలు లోబడుతూ ఉన్నాడు, విధేయుడే ఉన్నాడని చెప్పి వాణ్ణి రాజు చేస్తే ఇప్పుడు నా మాటే వినట్లేదే. అందుకే ఇక్కడ మనం చూస్తున్నాం, సౌలు అవిధేయుడై దేవునికి ఆయాసకరంగా ప్రవర్తిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. అందుకే చూడండి, సౌలు నన్ను అనుసరింపక వెనుదీసి. గడిచిన సంవత్సరంలో ఎన్నిసార్లు అనుసరింపక వెనుదీశావో, ఎన్నిసార్లు. దేవుడు చెప్పింది ఇదని తెలుసు, కానీ అది చేసుకుంటారా? నీకు నచ్చింది చేసుకుంటా, నీ మనసును అనుసరించి, లోక మర్యాదను అనుసరించి. అది రోమిల రాష్ట్ర పత్రికలో అంటాడు కదా, 12వ అధ్యాయం, లోక మర్యాదను అనుసరింపక. లోక మర్యాదను అనుసరిస్తూ, లేదంటే ఇంకేదో అనుసరించుకుంటూ దేవునికి ఆయాసకరంగా ప్రవర్తించిన పరిస్థితులు లేవా? సరే, అతను రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపడుచున్నాను. ఒకవేళ ప్రభు నేను ఆ విషయంలో వీని 2024 సంవత్సరాలు బతికించి నేను తప్పు చేశాను అని ఆయన పశ్చాత్తాపడితే, ఒకవేళ మన పరిస్థితిలో 2023 సంవత్సరం వాడు ఏడ్చాడు కాబట్టి, లేదా ఆమె ఏడ్చింది కాబట్టి, సర్లే ఓ సంవత్సరం ఎక్స్టెన్షన్ చేశా ఏమండి అని చెప్పి ప్రభు మన జీవితంలో ఆయుష్ను పొడిగిస్తే, అయ్యో ఈ సంవత్సరం యేసు ప్రభు వారి పరిశుద్ధాత్ముడు ఏమండి తండ్రి కృపాశముడు ఆశీనుడై ఆయన విజ్ఞాపన చేస్తూ ఉంటే, పరిశుద్ధాత్ముడు మనలో ఉండి చుట్టూ త్రవ్వుతూ ఎరువేస్తూ ఆయన తన శక్తిని అంతటిని ఉపయోగించి మనం ఫలించాలని, ఇక్కడ పరిశుద్ధాత్ముడు మనం ఫలించాలని తండ్రి రొమ్మున అనుకున్నటువంటి, లేదా తండ్రి కృపాశంలో కూర్చున్నటువంటి మన ప్రభు అయినటువంటి యేసు ప్రభు వారు ఆ పరమ తండ్రిని ఎంతగా వేడుకుంటున్నారు, దానికోసం ఎంత ప్రయాసపడుతున్నారు. ఇంత ప్రయాసపడ్డ ఈ 2024 11వ నెలకు వచ్చేసరికి ఏమైనా ఉందా ఆత్మీయ జీవితంలో ఎదుగుదల? ఏమైనా ఆయనకు విధేయత చూపించామా అంటే అది త్రాసులో వేస్తే తేలిపోయేంతలాగా ఉందేమో. ఒక మాటలో చెప్పాలంటే సౌలు మనకంటే కొంత బెటర్ పొజిషన్లో ఉన్నాడేమో అనిపిస్తూ ఉంటుంది. సౌలు మనకంటే ఒక మంచి పొజిషన్లో ఉన్నాడేమో అనిపిస్తూ ఉంటుంది. ఆయన ఏం చేయలేదు, విగ్రహారాధన చేయలేదు, మిగతా ఏం పాపాలు చేయలేదు.
జస్ట్ ఆయన చెప్పింది చేయలేదు, చెప్పంది చేశాడు. ఈరోజు మనం సీరియల్ చూస్తాం, సినిమాలు చూస్తాం, ఏమండి ఎక్కడెక్కడికో పరిగెడతాం. మరి సౌలు విషయంలోనే పశ్చాత్తాపడితే మరి నేను ఆ విషయంలో ఎంత పశ్చాత్తాపడుతున్నాడు? సౌలు ఏం లోకాన్ని ప్రేమించిన వాడు కూడా కాదే. ఏమండి ఈ దినాన మనం ఎంతో అవిధేయత చూపిస్తూ కూడా అదేంటో దేవునికి ఏదో చేశామనేటువంటి ఆలోచనలో బ్రతికేస్తున్నాం. దేవునికి ఎంతో ఏమండి భక్తి చేస్తున్నామనే భ్రమలో బ్రతికేస్తున్నాం. వెనక్కి తిరిగి చూస్తే అర్థమవుద్ది. ఈ మాటలు మిమ్మల్ని న్యూనతా భావంలో నెట్టివేయడానికి కాదు, స్వపరీక్ష చేసుకొని ప్రభు దగ్గరికి ఇంకా సమీపంగా అవుతామని. అది నేనైనా మీరైనా. అందుకే ఇదివరకే గెలిచితనైనను సంపూర్ణ సిద్ధి పొందితినైనను నేను అనుకుంటున్నట్టు లేదు అంటున్నాడు పౌలు. ఇప్పటికే నేను బాగా గెలిచాను అనుకున్నావా? అసలు దేవుని క్రమంలో లేనట్టే. పౌలు అంతటోడే లేదు ఐఎమ్ ప్రెస్సింగ్ ఫార్వర్డ్, లేదంటే నేను ముందుకు నెట్టబడుతున్నాను, సంపూర్ణుడవడానికి ముందుకు నెట్టబడుతున్నాను, ముందుకు వెళ్తున్నాను అన్నట్టుగా మాట్లాడట్లేదా? ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో మనం చూస్తాం. వెనుకున్న వాటిని మరిచి ముందున్న వాటికి పరిగెడుతున్నాడు. తలంపు ఏంటంటే ఇదిగోండి మనం ఎంత అవిధేయులమయ్యామో, ఎంతగా దేవుని చెప్పింది చేయకుండా దేవుని చెప్పంది చేసుకుంటూ వచ్చామో వాటి విషయంలో పశ్చాత్తాపడక తప్పదు. రండి, సరే ఈ విషయాలన్నీ కూడా దేవుడు సమూయేలుకు బయలుపరిచాడు, నువ్వు వెళ్ళి మాట్లాడు అంటే ప్రభు ఒకవేళ అక్కడే సమూయేలు ఇంక వెళ్తూ సమూయేలు వేస్ట్, వాడు మారాడులే వదిలే అని అంటే పరిస్థితి ఎలా ఉండేదో. కానీ ప్రభు చూడండి ఇంకా సౌలు జీవితంలో మార్పును చూస్తున్నాడు, మార్పుకు రావాలని చూస్తున్నాడు. మార్పు రావాలని చూస్తున్నాడు. వాని పాపం వానికి తెలియజేయాలని చూస్తున్నాడు, అంతేగాని దెప్పిపడడానికి కాదు. వాని పాపం వానికి తెలియజేయడానికి, వాని ఒప్పింపజేయాలని ప్రభు ఉద్దేశమై ఉంది. అందుకోసమే సమూయేలు పంపించినాడు. సమూయేలు రానే వచ్చాడు. రాత్రంతా నిద్రపట్టలేదండి సమూయేలుకి, రాత్రంతా నిద్రపట్టలేదు. అయ్యో నా ప్రభు నియమించినటువంటి మొట్టమొదటి రాజే ఇంత తిరుగుబాటు చేశాడే. నా ప్రభు మనసు ఎంతో పశ్చాత్తాపడతా ఉంది. చూడండి, ప్రభు మనసు పశ్చాత్తాపడేసరికి ఇక్కడ సమూయేలు మనసు ఎంతో పశ్చాత్తాపం లేదంటే ఎంతో దుఃఖంతో ఉంది. అందుకే మనం చూస్తా ఉన్నాం అక్కడ. అందుకు సమూయేలు రాత్రంతా యెహోవాకు మొరపెడతా ఉన్నాడు. అయ్యో ఇంత అవిధేయుడా. ఇది నీ అవిధేయతను బట్టి నీ సేవకుడికి దుఃఖాన్ని మిగులుస్తున్నావేమో. నీ తిరుగుబాటును బట్టి దేవుడు చెప్పింది చేయవు, చెప్పంది చేసుకుంటూ పోతావు. అది వెలిసి నీకు నీ కుటుంబాలకు నష్టాన్ని తీసుకొస్తున్నా దాని గురించి రవ్వంతైన ఆలోచన లేకుండా నీ జీవించడాన్ని బట్టి కొన్నిసార్లు నీ విషయంలో నీ సేవకుడు దేవుని చేత అభిషేకించబడ్డవాడు రాత్రంతా దుఃఖించాల్సినటువంటి పరిస్థితులు వస్తున్నాయేమో. అందుకే అంటాడు హెబ్రీయులకు రాసిన పత్రికలో ఏమని, మీ మీద కాపరులుగా లేదా అధికారులుగా లేదా మిమ్మల్ని నడిపించేటువంటి వారుగా ఉన్నవారు మీ విషయంలో దుఃఖిస్తూ సేవ చేసేవారిగా ఉండకూడదు అంటాడు కదా. 13వ అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రిక 17వ వచనంలో, మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్ప చెప్పవలసిన వారి వలె మీ ఆత్మలు కాయిచున్నారు. సమూయేలుకి సౌలు మీద అంత కోపం ఎందుకు వచ్చింది? ఎందుకంటే రేపటి దినాన ఈ సమూయేలు విషయంలో నేను ఆయన దగ్గర ఏం అప్పచెప్పాలా? లెక్క అప్పచెప్పాలి. ఇలాంటి సేవకుని ఈ విషయంలో కొద్దిగా కఠినంగా మాట్లాడినా, పిల్లల విషయం అవ్వచ్చు లేదా మీ కుటుంబ విషయాల్లో అవ్వచ్చు, కొంచెం కఠినంగా మాట్లాడినా దేనికోసం మాట్లాడతారంటే రేపు పొద్దున మీ విషయంలో ఆయన లెక్కప్ప చెప్పాలి కాబట్టి. కానీ నేటి దినాన సంఘాల్లో అది కనబడట్లేదు. సరే మన దగ్గర అయితే అలా ఎవరు అనుకోరు, కానీ మన మిగతా సంఘాల దగ్గరికి వెళ్తే పరిస్థితులు అలా లేవు. నువ్వెవరు మాకు చెప్పడానికి అంటారు. ఏమండి నువ్వెవరు మాకు చెప్పడానికి? సేవకుడు అంటాడు పౌలు, మీరే నా ఆస్తి అంటాడు. దేవుని ఎదుట మిమ్మల్ని నిలబెట్టాలంటా ఉన్నాడు. ఆ రాత్రి అంతా ఎందుకు ఏడుచుకుంటూ కూర్చున్నాడు? పనిలేక సమూయేలు పనిలేక ఏడుస్తున్నాడా? అయ్యో. అందుకే ఇక్కడ చాలా స్పష్టంగా మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క అప్పచెప్పవలసిన వారి వల్ల మీ ఆత్మలు కాయిచున్నారు. మీ ఆత్మలు కాసేవారండి, మిమ్మల్ని దోచుకునేవారు కాదే. మిమ్మల్ని దోచుకునేవారు మీకోసం ఏడవరు. మిమ్మల్ని దోచుకునేవారు మీకోసం ఏమాత్రం ప్రయాసపడరు. మీ దగ్గర తీసుకొని వెళ్ళిపోతారు కానీ మీకోసం క్రయం చెల్లించేవారుగా ఉండరు. కానీ ఇక్కడ అదే అంటున్నాడు, మిమ్మల్ని కాసేవారు ఏం చేస్తూ ఉన్నారు?
వారి దుఃఖంతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనం, వారి దుఃఖముతో కాక ఆనందముతో చేయునట్లు వారి మాట వినండి. వారికి లోబడండి. సమయాలు అందుకే పంపించినాడు. సమయాల మాట వినాలి కదా, సమయాల మాటకు లోబడాలి కదా. లోబడలే. 13వ అధ్యాయంలో వచ్చి చెప్పినా లోబడలే. అయ్యో ప్రభువా, ఇంకా మార్చుకోలేదా సమయాలు తన జీవితాన్ని, సౌలు తన జీవితాన్ని అని చెప్పి సమయాల్ని దేవుడు దర్శించినప్పుడు రాత్రి అంతా కూడా మొరపెట్టినాడు. ఇంకా వేరే విషయాలు కూడా మనం దాంట్లో యాడ్ చేసుకోవచ్చు. కానీ చూసినట్లయితే తలంపు ఏంటంటే ఆయన చెప్పింది చేయట్లేదు, ఆయన చెప్పంది చేస్తున్నావు. మూడోది, ఆయన చెప్పింది 100% చేయకపోవడం. నాలుగోది, ఇదిగో దేవుడు ఎవరినైతే నీకు సేవకుడిగా నిలబెట్టినాడో నియమించినాడో వాళ్ళకి దుఃఖం కలిగజేస్తున్నావు. ఇవన్నీ అవిధేయతతో కూడిన జీవితాన్ని బట్టి వస్తున్నటువంటి ప్రతిఫలాలు. మరి వీటన్నిటిని బట్టి పశ్చాత్తాపడవా? నిన్ను బట్టి నీ సేవకుడికి ఎన్నిసార్లు దుఃఖం కలిగిందో, అయ్యో వీరి ఆత్మీయ జీవితం ఇలా ఉంది ఏంటి అని చెప్పి. ఈయన కోపావేశుడై, ఈ కోపంలో పాపంతో కూడింది కాదు. ఈ కోపము అయ్యో నా బిడ్డలు ఇంకా ఎదగట్లేదనేటువంటి కోపంతో కూడిందే తప్ప. సరే, ఇక్కడ చూడండి, ఉదయం లేచాడండి. సౌలును ఉదయం సమయాలు లేచి సౌలును ఎదుర్కొనుటకు పోగా సౌలు కర్మెలునకు వచ్చి అక్కడ యాజక సూచకమైన శిలను నిలిపి జయ సూచకమైన శిలను నిలిపి తిరిగి గిల్గాలునకు పోయనన్న సమాచారము వినెను. అక్కడికి వచ్చినాడు. చూడండి, నిర్లక్ష్యం కాదు. సమయలు సౌలును ఎదుర్కొనుటకు పోగా, సమయలు సౌలును ఎదుర్కోవడానికి రావాలి కదా, ఇదిగో ఈ పని చేశానని చెప్పి. కానీ సౌలు ఏమండి ఎదుర్కొనుటకు సమయలు బయలుదేరెళ్ళాడు. వెళ్తే అక్కడ ఏమన్నా కనబడ్డాడు అంటే లేదు. ఎక్కడికి పోయినాడట? జయసూచకమైన శిలను నిలిపి తిరిగి ఎక్కడికి వెళ్ళిపోయినాడు? గిల్గాలునకు పోయి ఉన్నాడన్న సమాచారం విన్నాడు. తర్వాత అతడు సౌలు నద్దకు రాగా సౌలు, యెహోవా వలన నీవు ఆశీర్వాదము కలుగును గాక, యెహోవా ఆజ్ఞను నేను నెరవేర్చిస్తున్నాను. హిపోక్రసీ, వేషధారణ. మనసులో అనుకున్నాడేమో, ఇప్పుడు వచ్చాడేంటి ఈయన, ఎవరు రాడనుకున్నానే. గిల్గాలలో ఉంటే ఉండేవాడు, వచ్చేవాడు. ఎక్కడది? అక్కడ జయసూచకమైన శిలను నిలిపాడు కదా, ఎక్కడ? సో కర్మేలుకి అక్కడ ఉంటే అక్కడ నన్ను కలుసుకుంటాడేమో, నేను పారిపోయి గిల్గాలకు వస్తే ఈయనేంటి ఇక్కడ కూడా వచ్చాడు. చూడండి, దేవుని సేవకులు చాలా మట్టుకు విశ్వాసుల విషయంలో ఎంత శ్రద్ధ వహిస్తారని. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు వెంటాడుతారు. ఏం చేస్తున్నారు, ఎలా ఉంటున్నారు, అది కొద్దిమందే చేస్తారు ఆ ప్రయాసం, అందరు చేయరు కూడా. ఏదో వెనకాలండి ఆ వేగు చూడడానికి వచ్చినట్లు కాదు, డిటెక్టివ్ లాగా ఫాలో అవుతున్నాడని కాదు, ప్రభువుకి లెక్కప్ప చెప్పాలని వాళ్ళ భయం వాళ్ళకు ఉంటుంది. సో ఆ విషయంలో సౌలు కనబడలేదు. కర్మేల్లో సర్లే వెళ్ళిపోదాం, వెనక్కి వెళ్ళిపోలే. ఎటో వెళ్ళి ఉంటాడు. ఎక్కడికి వెళ్ళాడు? ఏమైనా సమాచారం తెలిసిందా? బహుశా అటు ఇటు వాళ్ళని అడిగారేమో. ఆ గిల్గాలకు పోయినాడట అండి. ఓకే, గిల్గాలకు నడుచుకుంటూ పోతున్నారు. ఏమున్నాయి అండి ఆ రోజుల్లో? సేవకుడికి అంత భారం ఎందుకు? అయ్యో నా బిడ్డలు, నా వారు. ఫస్ట్ నేను అభిషేకించినటువంటి సౌలు, దేవుడు వాడి నుంచి దూరం అయిపోతే నేను తట్టుకోలేను. దేవుడు వాడి నుంచి దూరం అయిపోతే నేను ఏమాత్రం కూడా అది నాకు సంతోషాన్ని ఇచ్చే పని కాదు. ఎంత భారంతో ఉన్నాడు ఇక్కడ. సరే చూడండి, మొత్తానికి బయలుదేరి గిల్గానికి వస్తే ఈయనేం ఎంత వేషధారణ. తన తప్పును కప్పపించుకోవడానికే ముందే వచ్చి ప్రైజ్ లాడి చెప్తున్నాడు. కొంతమంది ఉంటారు ఇలాగే ఏం చేస్తూ ఉంటారంటే వాళ్ళ అవిధేయతను కప్పుకోవడానికి ఒప్పుకోకపోక వాళ్ళు ఏదో కొంత దేవుడి మాటలు చెప్పి అది ఇది అని చెప్పి దైవికంగా సేవకులను కూడా కొంత మభ్యపెట్టి మోసం చేసేవారుగా ఉంటారు. సరే ఇక్కడ చూడండి, ఈ విషయం ఏంటి అంటే యెహోవా వలన నీవు ఆశీర్వాదం కలుగును గాక. ఎంత అబద్ధం అండి. ఒకటి వేషధారణ కనబడుతుంది, రెండోది ఏం కనబడుతుంది? అబద్ధము. వేషధారణ ఉందా లేదా? ఎంత వేషధారణ. అతను నిజంగా సమూయేలు గౌరవించిన వాడైతే ఆ కర్మేల్లో ఉండాలి కదా, వస్తాడు సమూయేలు అని. లేదా అక్కడ నుంచి అవసరమైతే అరే మీరందరూ పోండి, నేను ఒకసారి సేవకుడి దగ్గరికి వెళ్ళొస్తానని చెప్పి వెళ్ళాలి కదా. లేదు, అవసరం లేదు. సేవకుడి దగ్గరికి వెళ్తే అన్ని లెక్కలు చెప్పాలా అనుకున్నాడేమో సౌలు. చూడండి, సరే ఇప్పుడు కనబడేసరికి ఇప్పుడేదో ప్రేమ ఉన్నట్టుగా, ప్రేమ ఒలగబోస్తున్నట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు. లోపటంతా కూడా ఎందుకు వచ్చాడనే ఫీల్తో ఉన్నప్పుడు. సరే అక్కడ మనం చూస్తే ఒకటి వేషధారణ కనబడుతుంది, రెండోది ఏం కనబడుతూ ఉంది? అబద్ధం కదా. అసలు తడుముకోకుండా అబద్ధం ఆడుతున్నాడు.
యెహోవా చెప్పిందంత చేశాను అన్నట్లు. ఏమంటున్నాడు అక్కడ? యెహోవా ఆజ్ఞను నేను నెరవేర్చుచుని. యెహోవా ఆజ్ఞ నేను నెరవేర్చితిని. లూకా సువార్తలో మనం చూస్తాం. ఆయన ఆజ్ఞాపించిన వాటన్నిటిని చేసిన తర్వాత కూడా మనం ఏం చెప్పాలా? మేము నిష్ప్రయోజకులమైన దాసులం. ఆజ్ఞాపించినవి చేస్తేనే అన్ప్రాఫిటబుల్ సర్వెంట్ అనాల్సి వస్తే, నిరుపయోగమైనటువంటి దాసులం అని చెప్పాల్సి వస్తే, సగంలో సగం కూడా చేయని మనం ఏం చెప్పాలి? సరే, ఇక్కడ 99% చేసిన సౌలు కూడా ఏమంటున్నాడు ఇక్కడ? యెహోవా ఆజ్ఞాపించింది అంతా చేశాను అనుకుంటాం. ఎంత మోసం! చాలాసార్లు మన జీవితంలో కూడా అంతా చేసినట్టుగానే అనుకుంటాము, కానీ దేవుని దగ్గర నిలబడేసరికి ఆ డొల్లతనం కనబడి, ఏం చేసావో చక్కగా ప్రభు చెప్తాడు, నీ పని అసంపూర్ణం. నిజంగా ప్రభు చెప్పింది చెప్పినట్టు చేస్తే, నోవాహు దేవుడు చెప్పింది చేసినట్టు చేశాడు, కుటుంబం అంతటిని రక్షించుకోగలిగాడు. మోషే దేవుడు చెప్పింది చేశాడు, చెప్పినట్టు ప్రత్యక్షపు గుడారం, దేవుని యొక్క ప్రత్యక్షపు గుడారం మీదకి దేవుని మహిమను దించగలిగినటువంటి వాడు. ఆయన చెప్పింది చెప్పినట్టు చేస్తే మన జీవితంలో విజయం వచ్చింది. ఆయన చెప్పింది చెప్పినట్టు మొత్తం చేయాలి. ఇంత కొలతలో తప్పు వచ్చినా కూడా నోవాహు ఓడ మునిగిపోయేది. ఆ యొక్క ప్రత్యక్షపు గుడార నిర్మాణంలో మూరెడిట అయినా దేవుడు దిగి వచ్చేవాడు కాదు. అంటే ఉద్దేశం ఏంటంటే, ఆ మూరెడితో ఏమైపోయింది? మూరెడు కాదు ఇక్కడ కావాల్సింది ప్రభుకి, మాట. నేను చెప్పి నువ్వు చేయలేదు, నేను రానంటాడు. మోషేతో అదే అంటే, నేను రాను మీతో మోషే, మీరు నా మాట వినరు, నేను మీతో వస్తే మీరు చేస్తున్న అవిధేయతను చూసి మిమ్మల్ని నేను కొట్టాల్సి వచ్చింది, ఎందుకు అనవసరంగా నా చేతిలో చేస్తారు, నేను రాను అంటాడు మోషే. బహుశా ప్రభు మనతో రాకుండా అయిపోయాడేమో ఫిబ్రవరిలో, జనవరిలోనే, ఏమండి? కానీ మనం అనుకున్నాం నాతో ప్రభు ఉన్నాడు అని 11 నెలల దాకా నువ్వు అనుకుంటున్నావు, నీతో లేడు ప్రభు, విడిచిపెట్టేశావు నీ అవిధేయతను బట్టి, తిరుగుబాటు. నేను రాను, నాకు విసుగు వచ్చేస్తుంది వీరితోటి వచ్చి నా మనసుని విసిగిస్తున్నారు, నేను రాను అని ఆయన ఆగిపోతే పరిస్థితి ఏంటి? ఆయన ఆగలేదు. ఇంకా నేను ఆ హృదయంలో ఉండి కుమిలిపోతున్నాడు, ఏడుస్తున్నాడు, దుఃఖిస్తున్నాడు. పరిశుద్ధాత్మను ఎంతగా దుఃఖపెడుతున్నాం ఆయన ఆజ్ఞాపించింది చేయక. సరే, ఇక్కడికి రండి. సమూయేలు అలాగైతే నాకు వినబడుచున్న గొర్రెల అరుపులను ఎడ్ల రంకెలను ఎక్కడివి? చూడండి, ఇప్పటిదాకా అంతమంది కూడా చెప్పినే ఉంటాయి మాట. అప్పటిదాకా అరవకుండా సైలెంట్గా ఉన్నాయి. ఈయన నోరు తెరిసి అబద్ధం ఆడాడు, అవి నోరు తెరిసి నిజం చెప్పే అనుకుంటున్నావు. నువ్వు నోరు తెరిసి సులువుగా అబద్ధాలు ఆడుతున్నావు. ఒక దినాన ఈ సర్వ భూమి నిజం మాట్లాడింది. ఆ రోజు ఇది చేశాడంటది. పొలంలో లేదంటే ఎక్కడెక్కడో ఏ పాపాలు చేసుకుంటూ ఉంటున్నావేమో, ఆఫీసులలో ఎక్కడెక్కడో ఆ బల్లలు సాక్ష్యం ఇస్తాయి, కేకలేస్తాయి, రాళ్ళు కేకలేస్తాయి, అబద్ధం చెప్పాడు వీడని. పొలంలో ఉన్న చెట్లు కేకలేస్తా ఉంటే అబద్ధం చెప్పింది ఏమో అని. నీ ఇంట్లో ఉన్న గోడలు కేకలేస్తాయి, అబద్ధం చెప్తున్నాడు అని చెప్పి అనుకుంటున్నావు తప్పించుకుంటానని. అలా అన్నాడో లేదో, వెంటనే అక్కడ ఉన్న ఆ గొర్రెలు అవన్నీ కూడా కేకలేయడం ప్రారంభించాయి. నిజం ఎప్పుడు దాగదు సుమి. సరే, ఇక్కడ తన తప్పును కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేద్దాం అనుకున్నాడు. ముందే ఓపెన్ అయితే బాగుండేదేమో, ఓపెన్ అవ్వలేదు. ఈ లోపు అవి ఓపెన్ చేసేవారు మౌత్ని, అవి కేకలు వేయడం మొదలుపెట్టినాయి. అప్పుడు అంటాడు కదా, అందుకు సౌలు నేనంతా ఆ సీక్వెన్స్ చూడండి, ఏమంటా ఉన్నాడు? యెహోవా ఆజ్ఞను నేను నెరవేర్చి తిని అని గొప్పగా చెప్పాడేమో. ఆయన లాగా నెరవేర్చి తిని అనగానే అక్కడ నుంచి మే అన్నాయి. ఏమండి? మే అంటా ఉన్నాయి. సిగ్గుతో మొహం అంతా వాడిపోయి ఉండలే, తెల్ల మొహం వేసుకొని అక్కడ సమూయేలు దగ్గర నిలబడలే. ఇంకేం మాట్లాడతాడు ఈయన? నెరవేర్చి తిని అనే లోపలికి అవి మంచిగా గుణింత మొదలుపెట్టినాయి. ఆడ ఏమండి? మొహం అంతా తెల్లిపోయింది అన్నట్టుగా నిలబడ్డాడు. చూడండి, అక్కడ చూడండి ఏం చేస్తా ఉన్నాడు. అప్పుడు సౌలు మరి ఈయన ఏం చేస్తున్నారు? జనులు తీసుకొస్తా అంటే ఈయన ఎవరండి? పనోడా? రాజా. మరి ఇంటికి లేదంటే ఆ రాజ్యానికి రాజు అయినప్పుడు వాళ్ళు అవి తీసుకొస్తామంటే 2 తగిలేసి కూర్చోబెట్టాను చేత కాదు. తీసుకొస్తాను, నేను తీసుకురాకపోయినా పర్లేదు, వాళ్ళు తెచ్చుకుంటున్నారులే అని రాత్రి పోసుకొని తినొచ్చు. అంతకుముందు కూడా చెప్పే ఉంటాను, ఇక్కడే ఎప్పుడో చెప్పినాను. అదొక కథే, నిజమని నేను చెప్పట్లేదు. కానీ అలాంటి విషయాలు నిజం కూడా అవుతున్నాయి, కాదనట్లేదు.
ఒకరోజు ఒక జైల్లో ఒక వ్యక్తికి ఉరి శిక్ష పడింది. ఉరి శిక్ష పడితే ఆ వ్యక్తి మరి చివరాఖరి నీ కోరిక ఏంటంటే మా అమ్మ నాన్న చూడాలనిపిస్తుంది అన్నాడు. సరే అని చెప్పి వాళ్ళ అమ్మ నాన్న తీసుకొచ్చారు. వాళ్ళ అమ్మ నాన్న తీసుకొస్తే బోరుమని ఏడుస్తూ ఉన్నారు వాళ్ళ అమ్మ నాన్న. వాళ్ళ అమ్మ నాన్న అన్నారట, అరే ఇదిగో నువ్వు ఉరిశిక్ష వైపు వెళ్ళడానికి ఈ లాయర్లేరా కారణం, ఈ జడ్జేరా కారణం, ఆ పోలీసులేలా కారణం, వాళ్ళకి ఎంతో కొంత నేను డబ్బులు ఇస్తున్నాను రా, వాళ్ళు ఇంకేమాత్రం కూడా వినట్లేదు, ఇక మేమేం చేయలేమురా అన్నాడు. అప్పుడు వెంటనే ఆయన మిమ్మల్ని బట్టే నేను ఉరికమ్మం మీదకి ఎక్కుతున్నాను అన్నాడు. ఎవరిని? తల్లిదండ్రులు పట్టు. ఆ రోజు మార్కెట్లోంచి తోటకూర కట్ట పట్టుకొస్తే ఎంకరేజ్ చేశావు, మంచిగా టమాటా వేసి వండి శుభ్రంగా తిన్నాం. ఆ తర్వాత ఇంకోటి తెచ్చాను, ఆ తర్వాత ఇంకోటి తెచ్చాను, ఆ తర్వాత హత్య చేశాను, కప్పుపుచ్చుకుంటూ వచ్చాను, చెయ్యని ఘోరమైన కార్యాలన్నీ చేసుకుంటూ వచ్చాను, దాన్ని అంతటిని కవర్ చేస్తూ వచ్చావు. వాళ్ళు ఎవరు కాదు నన్ను ఉరికంబంకి ఎక్కించింది, మీరే అని చెప్పి తల్లిదండ్రులు ఇద్దరిని దోషులుగా ఏం చేశారు. ఇప్పుడు శుభ్రంగా జనుల మీద నెట్టేస్తట, నువ్వు రాజువు కాదు, నీకు తెలియదా? నువ్వు తల్లిగా, నువ్వు తండ్రిగా, నీ కుటుంబంలోకి నీ పిల్లలు ఏం తీసుకొస్తున్నారు నీకు తెలియట్లేదు? నీ కుటుంబంలోకి ఏమేమి తీసుకొస్తున్నారు తెలియట్లేదు. వారి చిన్నతనంలో ఏవో తెచ్చి ఉండొచ్చు, అప్పుడే వాడికి వాత పెట్టుంటే పెద్ద అయ్యాక దొంగతనాలు చేస్తాడా? అప్పుడే వాడిని గట్టిగా ఖండించి ఉన్నట్లయితే వాడు హత్యల్లోకి వెళ్తాడా, చెడిపోతాడా? తల్లిదండ్రులుగా ఇది చాలా మంది తప్పిదాలు చేస్తున్నారు. సరే, ఇక్కడ సౌలు దగ్గరికి వస్తే, రాజు ఒరే అవెందుకురా, మనకు అంత కకృతి బుద్ధి మనకెందుకురా, ఆయన ఆ యొక్క దోపుడు సొమ్ముతో మన దేవునికి మనం ఏమంటే బలర్పించడమా? చిచ్చి తీసేయండి రా అని చెప్పాలిగా. సరే, సౌలు మంచోడే, జనులు అవి తెచ్చారు అనుకోండి, మరి సౌలు బుద్ధి ఎట్టిపోయిందా అని చెప్పొచ్చుగా. అధికారం కలిగిన వాడు కాదు, వాళ్ళందరినీ అజమాయిషి చేయగలిగినటువంటి వాడు కాదు, వాళ్ళందరూ కూర్చోబెట్టగలిగినటువంటి వాడు కాదు, వాళ్ళు కూర్చోబెట్టకపోగా వాళ్ళు చేసిన పాపాన్ని ఎంకరేజ్ చేసిన వాడు కాదు. సమిష్టిగా నష్టం అనుభవించారండి. సౌలు చేసిన దాన్ని ప్రజలు ఎంకరేజ్ చేశారు, ప్రజలు చేసిన దాన్ని సౌలు ఎంకరేజ్ చేశాడు. అంతా కలిసి దేవుని ఉగ్రతను మూట కట్టుకోలే. అది ఇక్కడ చూడండి ఏమంటున్నాడు. అందుకు సౌలు అమాలేకీయుల యొద్ద నుండి జనులు వీటిని తీసుకొని వచ్చిరి. అయిపోయింది, ఈయన భక్తి జీవితం అక్కడే తెల్లారిపోయింది. నీ దేవుడైన యెహోవా అంటాడే, ఆ 13వ అధ్యాయంతో అయిపోయింది ఈయన భక్తి జీవితం. నీ దేవుడైన యెహోవాకు బలులర్పించుటకు జనులు గొర్రెలలోను ఎడ్లలోను మంచి వాటిని ఉండనిచ్చిరి. అసలు నా దేవుడు అనే గ్రహింపు ఉంటే ఈ పని ఎందుకు చేస్తాడు? నా దేవుడు అనే గ్రహింపు సౌలుకి ఏడిస్తే ఈ పని ఎందుకు చేస్తాడు? నా దేవుడు అనే గ్రహింపు ఉంటే దేవుడు ఆజ్ఞాపించింది యావత్తు చేసేవాడు, అగాగును చంపేసేవాడు. ఆ గొర్రె మేకలన్నింటినీ కూడా కొరవినవైతే ఏవైతే ఇవి నాకొద్దు, ఇది శపితమైంది, ఈ దేశమే శపితమైంది, ఈ దేశంలో ఏది కూడా నా దేవునికి వద్దు, నాకు వద్దు అన్నట్లుగా వాటన్నిటిని కూడా అక్కడే హతము చేసేవాడు. కానీ అతని జీవితంలో దేవుని స్థానం కోల్పోయినాడు కదా, దేవునికి ఇచ్చే స్థానం తాను ఇవ్వట్లేదు కదా. అందుకే ఇప్పుడు సమూయేలుతో ఏమంటున్నాడు, నీ దేవుడికి బలిద్దామని తెచ్చాను. కింద అంటాడు, ఓరే ఆయన కావలసింది బలులా, ఆయన కావలసింది అర్పణలా, ఆయన కావాల్సింది కింద అంటాడు కదా. ఎందుకు చూడండి 22లో, అందుకు సమూయేలు ఏమంటున్నాడు, తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనట వలన యెహోవా సంతోషిస్తాడు. కానీ నీ గొర్రెలు, నీ మేకలు, నీ ఎడ్లు, నీ బలి అర్పణలు వీటితోట ప్రభు సంతోషించాడు. నువ్వు అనొచ్చు, నా ఈ 11 నెలలు ప్రభుని ఎంతో సంతోషపెట్టాను, దశభాగాలు ఇచ్చాను, కానుకలు వేసాను, కన్నీరు గార్చాను. ఇవన్నీ కావు ప్రభు, అవన్నీ చేయాలి వద్దనట్లేదు, ప్రభు వద్దనట్లేదు. అసలు వాటికంటే ముందుగా నువ్వు దేవుని వాక్యానికి విధేయత చూపించావా? వాక్యానికి విధేయత చూపించకుండా, ఆయన ఆజ్ఞాపించింది చేయకుండా ఇవన్నీ చేసినా ఆయనకు సంతోషం ఇవ్వదు. గుర్తుపెట్టుకో. ఈ అంచె దినాల భక్తి ఎట్ట తయారైంది అంటే, ఏదో దేవునికి ఇచ్చేస్తే ఆయన సంతోషిస్తాడు అనుకో, ముష్టి అలా పడేస్తే అనుకున్నట్లుగా ఫీల్ అవుతున్నారు. ఏమండి, దేవుడు నిన్ను ఆశీర్వదించి నేను ఒక మంచి స్థాయిలో కూర్చోబెట్టి ఆయన 100% నీకు ఇచ్చాడు, ఆయనదే నీకు ఇస్తున్నాడు. ఒక డిసిప్లైన్, ఏమండి, ఒక క్రమశిక్షణతో కూడా జీవిత విధానం జీవించడానికే దేవుడు పాత నిబంధనలో దశమభాగం అనేటువంటిది పెట్టాడు. ఇక క్రొత్త నిబంధనలకు వస్తే ఎవడు మనసు రేపబడితే వాడు విస్తరించిన కొలది, లేదా వాడు ఆశీర్వదిస్తున్న కొలది వాళ్ళు ఇచ్చారు. అందుకే చాలా మంది దశమభాగము కొత్త నిబంధనలో స్టార్టింగ్ స్టేజ్ అంటారు, తర్వాత ఎంత ఇవ్వచ్చు అని. సరే, ఇక్కడ నా తలంపు ఏంటంటే డబ్బు కాదు, కానీ ఇక్కడ ఏమంటున్నాడు,
డబ్బు కాదు నాకు కావాల్సింది, లేదా మీ గొర్రె మేకలు కాదు నాకు కావాల్సింది. ప్రభు కోరుకుంటుంది ఒకటే, నేను చెప్పింది మీరు చెయ్యండి అంతే. ఆయన చెప్పింది చేయడం వస్తే ఇవి కూడా ఇవ్వడం వచ్చింది. ఆయన చెప్పింది చేయడం రాకపోతే ఇవి కూడా రావు. గుర్తుపెట్టుకో, ఆయన చెప్పింది చేయడం రాకపోతే ఏది రాదు కూడా. సరే, విషయం ఏంటంటే ఇక్కడ అక్కడ చాలా స్పష్టంగా చెప్తున్నాడు. ఇవన్నీ మనం తలపోసుకొని ప్రార్థనలోకి వెళ్ళాలి. ఆయన ఆజ్ఞాపించినది గైకొనకపోవడాన్ని బట్టి ఇదిగో చాలాసార్లు ఇలా ప్రార్థన చేయాలి. ప్రభువా, నువ్వు ఆజ్ఞాపించింది చేయక ఏదో నీకు అర్పించి, అది బలులు అవ్వచ్చు, అనగా స్తుతియాగం అవ్వచ్చు, పాటలు అవ్వచ్చు, కన్నీరు అవ్వచ్చు, ఏమండి భాగం అవ్వచ్చు, కానుకలు అవ్వచ్చు, ఏదో అర్పించేసి ఏదో చేశాననేటువంటి భ్రమలో బ్రతికేస్తే వచ్చాను అని చెప్పి ప్రభు దగ్గర పశ్చాత్తాపడాలి. ఇక్కడ సమూయేలు అదే సౌలుతో చెప్తున్నాడు, అయ్యో నీవు ఆయన మాటలు గైకొనకపోవా, నీకు ఇష్టం వచ్చింది చేసుకుంటూ వచ్చి పైతిరిగి నీవేదో ఆయనను సంతోషపరచాలని నువ్వు భ్రమపడుతున్నావు. అయ్యో నా ప్రభు, అలాగా నీవు గైకొనకపోవడాన్ని బట్టి, లేదంటే నువ్వు గైకొనడాన్ని బట్టి సంతోషిస్తాడే కానీ నీవు ఇచ్చేటువంటి బలులు బట్టి కాదని చాలా స్పష్టంగా 22వ వచనంలో చెప్తూనే ఉన్నాడు. అందుకే అంటున్నాడు అక్కడ ఏమని 23లో, అంటే అవిధేయత గురించి మాట్లాడుతూ తిరుగుబాటు చేయుట, పాపంతో సమానం, మూర్ఖతను అగపరచుట, మాయా విగ్రహములు గృహదేవతలను పూజించుటతో సమానం. నువ్వు అనుకుంటున్నావు నేనేమైనా సోద చెప్పేదానికి పోయినానా, సోద చెప్పేదాని దగ్గరికి నేనేమైనా గృహదేవతలను ఆరాధించానా, నేనేమైనా విగ్రహారాధన చేశాను. ప్రభు ఇక్కడ చాలా స్పష్టంగా చెప్తున్నాడు, నువ్వు తిరుగుబాటు చేస్తే వీటన్నిటితో సమానం. ఎంత అసహించుకుంటామో కదా విగ్రహారాధికులు కనబడితే. ఇది నాన్న క్రైస్తవులను రోడ్డు మీద ఎందుకు మనల్ని అవమానపరుస్తున్నారు అంటే, మనం వాళ్ళని ఏం చేస్తున్నాం, అసహించుకుంటున్నాం. విగ్రహారాధికులను ఎందుకు అసహించుకోవాలా? విగ్రహారాధన అసహించుకో, విగ్రహారాధికులను కాదు. అందుకే అంతకుముందు కూడా చెప్పాను, సంఘం ఎందుకు విస్తరించట్లేదు అంటే, సంఘము పాపులను ద్వేషిస్తుంది, పాపాన్ని ప్రేమిస్తుంది తెలియకుండా. పాపులను ద్వేషించొద్దు, మనం పాపుల్లో ఉన్న పాపాన్ని ద్వేషించాలి. లోకంలో ఉన్నటువంటి దేవుని ఎరగని ప్రజలు అనగా నీవు నేను ఒకప్పుడు అలాగే ఉన్నా, ఆ స్థితిలోనే ఉన్నా. ప్రభు మనలో ఉన్నటువంటి పాపాన్ని అసహించుకున్నాడుగా మనల్ని అసహించుకోలేదే. మనం కూడా అంతే, అన్యజనుల్లో వాళ్ళ దగ్గరికి వెళ్తున్నప్పుడు వాళ్ళ విగ్రహారాధన అంటావు, అదంటావు, వాళ్ళు తెలియదు చేస్తున్నారు, వాళ్ళని అసహించుకోవద్దు. వాళ్ళల్లో ఉన్నటువంటి ఈ పాపపు స్వభావాన్ని అసహించుకో, వాళ్ళని ప్రేమించు. వాళ్ళు ప్రేమించకపోతే నువ్వు స్వార్థ చెప్పలేవు, వాళ్ళు ప్రేమించకపోతే నువ్వు దేవుని దగ్గర తీసుకొని రాలేవు. అది సరే, ఇక్కడ ఈ తలంపుకి వద్దాం. అది విషయం ఏంటి అంటే, అంత అసహించుకుంటున్నా నీవు, దేన్ని అసహించుకుంటున్నావు? విగ్రహారాధన. మరి నువ్వు చేస్తుంది ఏంటి? అది ఇక్కడ చెప్తున్నాడు. అవిధేయత చూపిస్తే, తిరుగుబాటు చేస్తే దేంతో సమానం? సోద చెప్పుట, ఇంకా మాయా విగ్రహాలు ఇప్పుడు చేస్తుంది అదేగా. వాళ్ళు ఏమో అసహించుకుంటావు, నువ్వు ఈ రకంగా చేస్తున్నావు, పెద్ద తేడా ఏం లేదు, ఇంకా వాళ్ళే బెటర్ అని చెప్పాలి. దేవుడు నమ్ముకొని తిరుగుబాటు చేస్తే నువ్వు విగ్రహ ఆరాధన చేసినట్టే, ఇంక సందేహమే లేదు. దేవుడు చెప్పిన దానికి నువ్వు వ్యతిరేకంగా నీ మూర్ఖతను అగుపరిస్తే గృహదేవతను తయారు చేసుకుని పెట్టుకున్నట్టే. ఎంత భయంకరం! అది ఇక్కడ చాలా స్పష్టంగా చెప్తున్నాడు. ఒకసారి వెనక్కి వెళ్ళు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే, ఒకసారి పరీక్షించుకోవాలి, ఎన్ని విగ్రహాలు తయారైనాయో, ఎన్ని గృహదేవతలు తయారయ్యావు. ఏమండి, సౌలు జీవితం మనం చూసినట్లయితే ఎంతో భయంకరంగా ముగించబడింది. ఎంతో భయంకరం. చాలా విషయాలు ఉన్నాయి, మనం మాట్లాడుకునే సమయం కాదు. విన్న 4 మాట్లాడిన వాక్యానుసారంగా మనం ప్రార్థన చేద్దాం. ఒకటేంటి, ఆయన చెప్పింది చేయలేదు. రెండోది ఏంటి, ఆయన చెప్పంది చేశాడు. మూడోది ఏంటి, ఆయన మనుషులు ఏమనుకుంటున్నారు, ఏమండి శత్రువులు ఏమనుకుంటున్నారు, తర్వాత సమూయేలు ఏమనుకుంటాడు. 13వ అధ్యాయంలో మాటలు ఇవన్నీ. వీటిని బేస్ చేసుకొని విశ్వాసాన్ని కొనసాగిస్తూ వచ్చాడు. 4వది 15వ అధ్యాయంకి వస్తే, ప్రభు అతను విడిచిపెట్టక మరలా ప్రభు మాట్లాడాడు. ముందుగానే ఏమేం చేయాలో క్లియర్గా చెప్పాడు. చెప్పిన తర్వాత కూడా ఆయన 100కి 100 పాలు దాన్ని చేయకపోవడం. గుర్తుపెట్టుకోండి, నువ్వు చేస్తున్నావు, చేయట్లేదు అనట్లేదు, దాన్ని 100% చేయకపోవడం కూడా పాపమే. ఒకసారి చెక్ చేసుకో. 4 అయ్యాయి. తర్వాత ఏం చూస్తూ వచ్చాము, అతడు తన సేవకునికి అనగా సమూయేలుకి దుఃఖాన్ని మిగిలిచ్చిన వాడయ్యాడు. 5. తర్వాత 6వ దగ్గరికి వస్తే,
అతడు తిరుగుబాటు చేసి ఏకంగా విగ్రహారాధన చేసినంత పాపాన్ని మూట కట్టుకున్నాడు. సౌలు జీవితంలోకి రండి. ఏ అమాలీకులనైతే ఉండనిచ్చాడో అగాగు రాజును, ఇజ్రాయెల్ దేశంలో ఉన్నటువంటి ఒక అమాలీకుడియే సౌలు చంపాడు. 2 సమయాలు 1వ అధ్యాయంలో మీకు కనబడుతుంది. సౌలు చంపింది ఎవరు? అక్కడ మనకు కనబడతాడు. 2 సమయాలు 1వ అధ్యాయంలో ఇజ్రాయేల్ దేశంలో ఉన్న ఒక అమాలీకుడు. నువ్వు అనుకుంటున్నావు దీన్ని నిర్మూలన చేయకపోతే ఏం చేసిద్దని. నువ్వు దేన్నైతే ప్రభు నిర్మూలన చేయమని చెప్తున్నాడో దాన్ని నిర్మూలన చేయకపోతే అది నిన్ను నీ కుటుంబాన్ని నిర్మూలన చేసింది. సౌలు కుటుంబాన్ని నిర్మూలన చేసింది అదే. ఇంకో తలంపు ఏంటంటే, దేవుడు మాట్లాడుతున్నప్పుడు పెడచోని పెట్టాడు. ఎవరు? సౌలు. తర్వాత దేవుడు మాట్లాడాలని ప్రయత్నం చేశాడు. మాట్లాడా? సోద్దాన్ దగ్గర పోయినాడు. మాట్లాడాలి. దేవుడు ఏమనుకుంటాడు? నాకు కావాలని ఆరాటపడ్డాడు. ఏమండి, మాట్లాడాలి. అవకాశాలు ఇస్తున్నాడు కదా అని దేవుడు నీకు నాకులాగా మనిషి అనుకుంటున్నావేమో. ఈ 11 నెలలు నీవు నేను చేసిన కార్యాలన్నీ చూశాడు. పడదాం ఆయన పాదాల దగ్గర, మార్చుకుందాం మన బ్రతుకుని. ఏదో అవిధేయత చూపిస్తే ఆయన మర్చిపోతున్నాడు, దాని గురించి పట్టించుకోవడానుకుంటున్నావేమో. ఆయన అన్నిటినీ చూస్తున్నాడు. అన్నిటి విషయంలో ఒక దినాన ప్రభు దగ్గర మనం నిలబడాలి. ఆ రోజు రాకముందే ఈ రోజు ఆయన పాదాల మీద పడదాం. హీ నోస్ ఎవ్రీథింగ్. ఆయన అంతా చూస్తున్న దేవుడు. ఆయన దగ్గర మనం సౌల్లాగా ఎలా వ్యవహరిస్తూ వచ్చామో దాని అంతటి విషయంలో పశ్చాత్తాపడదాం. లాస్ట్ వీక్ ఆకాన్లాగా మన జీవిత విధానం చూసాం. అంతకుముందు వారం కయ్యూను లాంటి జీవిత విధానం చూసాం. ఈ వారం సౌల్ లాంటి మన జీవితాలని ప్రభు దగ్గర పడేసుకుందామా? ప్రభు దగ్గర పశ్చాత్తాపడదామా? ప్రభు నమ్మదగిన వాడు, క్షమించుటకు సిద్ధ మనసు కలిగిన వాడు. రండి ప్రార్థన చేసుకుందాం.